ప్రజల్లో మళ్ళా పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ లెటర్లు రాయటం కానీ, లేకపోతే జాగృతి ఆఫీస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ధర్నాలు చేయటం కానీ, లేకపోతే మిగతా ఏవైనా కార్యక్రమాలు చేయటం కానీ. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు దేవుడు అని చెప్పిన కవిత మళ్ళీ సెపరేట్ గా ఆఫీస్ పెట్టుకొని, సెపరేట్ గా ధర్నాలు కూర్చోవటం, సెపరేట్ గా కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ దేనికి చూస్తా ఉందండి? అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అయినట్టే కదా. వాళ్ళ కల్వకుంట్ల కుటుంబ పంచాయతీని ఒక ప్రజల పంచాయతీగా చూపటం, పార్టీల మధ్యలో చిచ్చు రేపటం, లేకపోతే పార్టీలని బ్లేమ్ చేయడానికి, లేకపోతే బుద్ధ జల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ తప్పితే ఇంకొకటి కాదు. ఇవన్నీ కూడా ఎంత కూడా టీ కప్ లో తుఫాన్ లాంటివే. కొన్ని రోజులు ఉంటే ఇట్లాగే, తర్వాత అన్ని సమసిపోతాయి. వీళ్ళకి ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో కోరుకున్న తెలంగాణని ఆకాంక్షలు, ఆశయాలకు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం రోజు కనీసం వాళ్ళ కొడుకు కానీ, కూతురు కానీ, కేసీఆర్ కానీ ఎక్కడ కూడా వాళ్ళ బీఆర్ఎస్ భవన్లో కనీసం మీటింగ్ కూడా ఆచరణ లేదు. ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఆచరణ లేదు. అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు గారి మరి హాజరై ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే మిగతా పార్టీలను బ్లేమ్ చేయడం కాదు. ఆమె ఒకవేళ నిజంగానే కవిత ఒకవేళ అన్న చెల్లెల మధ్యలో ఏమైనా ఇష్యూ ఉంటే 4 గోడల మధ్యలో కేసీఆర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది పెద్ద ఇష్యూగా చెప్పాలంటే దీన్ని ఎట్లా అంటే మొత్తం మీడియాలో టోటల్ గా ఒక చిట్ చాట్ ద్వారానో, లేకపోతే మిగతా విషయాల ద్వారానో చూపించుకుంటూ ఒక పెద్ద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని. వాళ్ళు ఎన్ని ఇష్యూస్లు అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ నాకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచో ఉన్నాయి వీళ్ళ మధ్యలో. కాకపోతే ఈ మధ్యలో బయటపడింది ఎప్పుడు అంటే ఎల్కతుర్కి సభలో ఈమె ఫోటో కానీ, హరీష్ రావు గారి ఫోటో కానీ, మిగతా వాళ్ళ ఫోటో లేకపోయేసరికి అరే ఏదో జరుగుతుంది, మొత్తానికి ఈ పార్టీ వేరే డైరెక్షన్ లో పోతా ఉంది, అది కేటీఆర్ డైరెక్షన్ లోనే పోతా ఉంది అనే ఒక ఆలోచనతోటి ఆమె లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో మిగతా విషయాలు చెప్పడం, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా డెవలప్ బలపడేట్టు చేయటం, బీజేపీని మీద ఏదో గట్టిగా మాట్లాడడం లేదని చెప్పడం అనేది ఇదేం కనపడతా ఉందంటే ఒకవేళ ఉండొచ్చు ఆమెకి కడుపులో మంట ఉండొచ్చు. ఆమె జైలుకు పోయింది కదా 6 నెలలు, ఏదైతే తిహార్ జైల్లో ఉందో, డెఫినెట్ గా ఆమె కడుపులో మంట ఉండొచ్చు. అదే మంట బీజేపీని ఎందుకు తిట్టలేదు, బీజేపీ మీద ఎందుకు మీరు మాట్లాడలేదు, అంటే ఇది ఎట్లయిపోయిందంటే తప్పు చేసింది ఒకరు, తప్పు చేసినా కూడా ఎక్కడ ఏమి ఇన్వెస్టిగేట్ చేయొద్దు, ఏజెన్సీలు దగ్గరికి రావద్దు, జైలుకు పంపించద్దు. మరి ఎందుకు మరి తప్పులు ఎందుకు చేయాలండి? నాకు అర్థం కావట్లేదు. ఎవరు తప్పు చేసినా కూడా పోవాల్సిందే, ఏ పార్టీలు ఉన్న వాళ్ళు అన్నీ పోవాల్సిందే, తప్పదు. సో అలాంటి తప్పులు చేసేది ఎందుకు, మాట్లాడేది ఎందుకు? సో ఇవన్నీ కూడా ఏంటంటే మిగతా పార్టీలను బురద చల్లడానికి ప్రయత్నం చేయటం కాదు. మీ పార్టీని చక్కదిద్దుకోండి, మీ పార్టీలో ఉన్న లొసుగుల్ని చక్కదిద్దుకోండి, అన్నతోటి కూర్చొని మాట్లాడుకోండి. అన్నేమో అమెరికాలో ఆవిర్భావ దినోత్సవాలు పాల్గొంటారు, కవిత ఏమో పక్కన జాగృతి ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడ పాల్గొంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఇవన్నీ కుటిల ప్రయత్నాలు. ఇవన్నీ కూడా ఎవరు నమ్మరు ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోవడం కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయకపోవడం కానీ, ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారు అని వాళ్ళకి అర్థమైంది. సో ఆ కాంటెక్స్ట్ లో దీన్ని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలి, ఏ విధంగా బలపడేటట్లుగా చేయాలనే ఆలోచన ఉండొచ్చేమో వాళ్ళ 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 ఏదైతే ఆడుతున్న నాటకంలో భాగం ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో తెలంగాణ ప్రజలు బాగా విఘ్నులు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరికి ఓటేయాలి, ఏం చేయాలి, ఇది బాగా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు ఒక క్రూషియల్ పీరియడ్ వాళ్ళ చేతులు పెట్టారు. పెట్టినప్పుడు ప్రజల్ని నమ్మదగేటట్టుగా, ప్రజల కోసం పనిచేసేటట్టుగా, నీళ్లు నిధులు ఏదైతే ఉద్యోగాల ట్యాగ్ లైన్ ఉందో ఆ ట్యాగ్ లైన్ పూర్తయిందంటే పూర్తి కాలేదు అని చెప్పి అదే కవిత మరి కేసీఆర్ కూతురు చెప్తా ఉంది. సామాజిక తెలంగాణ జరగలేదు, సామాజిక తెలంగాణ రాలేదు అంటే దానికి అర్థం ఏంటి? సామాజికంగా ఎవరు కూడా బాగుపడలేదు అన్నట్టే కదా.
ఆమెనే చెప్తుంది ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఒక ఎంపీగా ఉన్నది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది, అంతకుముందు ఒక క్రూషియల్ లీడర్ గా ఉంది. ఆమెనే సామాజిక తెలంగాణ జరగలేదా, రాలేదు అంటే డెఫినెట్ గా అక్కడ ఏం జరిగినట్టు మరి? ఈ కాళేశ్వరం కూడా అదే జరిగినట్టే కదా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక దగ్గర ఒక కూలేశ్వరం లాగా మారుతుందంటే దాన్ని వాడుకోలేని పరిస్థితి, ఆ బ్యారేజ్లు ఉన్నాయి అంటే దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది అంటే డెఫినెట్ గా మరి తప్పు ఉన్నట్టేనా? ఇప్పుడు మొదటగా చెప్పాలంటే, మొట్టమొదటి చెప్పాలంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి డిజైన్ రెడీ అయిపోయింది, అన్ని రెడీ అయిన తర్వాత దగ్గర దగ్గర నేను అనుకుంటా 36 కోట్ల 20 ఆ అమౌంట్ కూడా అవసరం వస్తుంది ఫండింగ్ అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది అక్కడ. కానీ అది కాదు అని చెప్పేసి లొకేషన్ మార్చి, డిజైన్ మార్చి, దాన్ని వేరే దగ్గర తీసుకెళ్లి డిపిఆర్ అప్రూవల్ లేకున్నా కూడా కర్త కర్మ క్రియ అన్ని మేమే చేస్తామని తీసుకొచ్చింది ఎవరు మరి? కేసీఆర్ గారే కదా. ఎన్నోసార్లు చెప్పుకున్నారు, నేను తీసుకొస్తున్నా, నేను 1 కోటి ఎకరాలకి మాగాన్ని తయారు చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనేది. వాళ్ళ హయాంలో మొన్న 2023 ఎన్నికల ముందలు కూడా 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే అది వాడకున్నా కూడా ఇప్పుడు 65 లక్షల పైన వస్తా ఉంది. 65 లక్షల మెట్రిక్ టన్నుల పైన వస్తా ఉంది ధాన్యం అంతా కూడా ప్రొక్యూర్ చేస్తా ఉన్నారు. సో అఫ్ కోర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగినా కూడా దాన్ని వాడుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి? కేసీఆర్ చేతులు జేబుల నుంచి పెట్టిండు ఏమన్నా? ఇవన్నీ కూడా ఈ డబ్బంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల చెమటోడ్చి కట్టిన పన్నుల ద్వారా రేపొద్దున మన నెత్తిన పెడతారు మళ్ళీ. అవన్నీ కూడా మనం కట్టాల్సిందే కదా. రెడ్డి గారు, కాకపోతే అంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణకు సాగునీటి కోసం కట్టాము అంటూ చెప్తున్నారు కదా, ఇంకా దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ప్రజల పన్నులతోనే వాడుకోలేని పరిస్థితిలో ఉంది కదా. నేను ఏమంటున్నానంటే ఏ ప్రాజెక్ట్ కట్టినా కట్టాలి, ప్రాజెక్టులు అవసరం తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే సంవత్సరాల కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పాలించింది, కానీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా వెనకబడేసింది. ఎందుకంటే ప్రక్కన ఇటుపట్టు కృష్ణా వాటరు, ఇటువైపు గోదావరి నీళ్లు 70% మన తెలంగాణ తీర ప్రాంతంలో పారుతుంటే దాన్ని వాడుకోలేని పరిస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సంవత్సరాలు కొద్దిగా కనీసం కాంగ్రెస్ లీడర్లు కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణకి ఊపిరిపోసింది ఏమంటారు? ఆ నిర్లక్ష్యమే ప్రత్యేక తెలంగాణకి ఊపిరిపోసింది అంటున్నా. ఎస్